జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా ఆసుపత్రులు తాగునీరు, బాత్రూంలో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు అవస్థలు పడుతున్నారు. సమస్యపై డ్యూటీలో ఉన్న నర్సులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రోగులకు అవసరమైన నీటి సౌకర్యాలు లేకపోయినా సిబ్బంది ఉపయోగించే కూలర్లో మాత్రం నీరు అందుబాటులో ఉండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాల లేమిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. చేసుకున్న తర్వాత మేడం దగ్గరికి నీళ్ళు ఏమంటుంది ఏమంటుంది నీ ఇష్టం ఉంటే ఉండు, నీకు లేకపోతే వెళ్ళిపో, నువ్వు రమ్మడం నా ఇష్టం ఉంటుంది, నువ్వు ఇష్టం ఉంటే ఉండాలి, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నువ్వు నన్ను అడుగుతుంది. సార్ నన్ను ఇట్లా అంటుంది. కష్టంగా నేను వచ్చి హాస్పిటల్ వచ్చిన, నన్ను ఇంకా పూర్తి తెలియడం వల్ల ఇంకెట్లా ఉంటుంది సార్, మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎవరిని ఏమనలేదు, 2 సార్లు పోయి అమ్మ అని అడిగిన, మేడం వాటర్లో వేయను, కొత్త నుంచి మూత్రంకు బాత్రూమ్కు వాటర్కు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. తను కూడా లేచాడు. నేనన్నా కొంచెం రిక్వెస్ట్ మేడం, నాకు ఆపద ఉండొచ్చు, నేను సివిల్ హాస్పిటల్, నన్ను కొంచెం అది అంటే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో, నువ్వు వెళ్ళిపోతుంటారు. మాది వెనుకటూరు. మేము 10 days అవుతుంది వచ్చి. వాటర్ అవి నార్మల్గా ఒక బకెట్ మందం 2 రోజులు వచ్చినాయి, కానీ ఇప్పుడు 2 days అవుతుంది అసలు వాటర్ వస్తలేవు మొత్తానికి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? 2 days నుంచి మొత్తానికి వస్తలేవు. అంతకుముందు ఒక 1 బకెట్ మందం వచ్చినాయి అంతే, కొన్ని వచ్చినా కానీ నీళ్ళు లేకపోతే కడుతుంది, గలీజ్ ఉందంట. నీళ్ళు తెచ్చిపోసినప్పుడు బాగా అసలు డొల్లి పెట్టాడు ఆయన, లేకపోతే ఎట్లా అమ్మానంటే నీళ్ళు తెచ్చిపెట్టాడు బాధ్యత.